వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. మనం ఈరోజు చిరంజీవి గారి సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అస్సలు చిర సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా అలాగా ఉండే కాలం నుంచి ఇప్పుడు కూడా అదే ఫీలింగు, ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే ఫీలింగ్ తెప్పించడం అంటే సామాన్యమైనది కాదు. నిజం చెప్తున్నాను. ఆయన 70 ఇయర్స్లో కూడా ఆయన చేస్తుంటే డ్యాన్స్లు కానీ ఆ ఫైట్ల గురించి చెప్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అస్సలు ఇది కదరా నిజమైన ఫైట్ అనిపించింది ఈరోజు నాకైతే. ఏమన్నా ఈజ్ ఆయనకున్న ఈజు ఆ వయసులో కూడా అలాగే మళ్ళీ ఆ స్టెప్స్ చూస్తే ఏం స్టెప్స్ స్వామి. మామూలుగా ఆయన గురించి అనకూడదు, 70 అనే అనకూడదు ఆయనకి. మళ్ళీ ఇక 24 ఇయర్స్లోనో లేదంటే 21 ఇయర్స్లో పిల్లలు ఎలాగైతే చేస్తారో అంత ఈజీ ఉండడం అనేది అద్భుతం. అసలు ఇలాగా అంటే నటుడు ఎందుకు చెప్తున్నా అంటే చిరంజీవి గారి గురించి ఇంతగా చెప్తాడు చెప్పడానికి కారణము, మేము సినిమాకు పోతే ఎంత కొత్త కొత్త హీరోలు ఎవ్వరు వచ్చినా కానీ చిరంజీవి సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు, ఆ రేంజ్ వేరు అనమాట. అంత లేదు ఆయన మెగాస్టార్ అని ప్రతి ఒక్కరూ మన తెలుగు ఇండస్ట్రీనే కాదు, మళ్ళీ అమితాబ్ బచ్చన్ కూడా ఆశ్చర్యపోయిన కాలాలు ఉన్నాయని చెప్పుకోవడానికి గర్వపడతాం మనం తెలుగోడిగా ఉండి. మన చిరంజీవి గారి గురించి అమితాబ్ బచ్చన్ చెప్తుంటే ఎంతమంది గర్వపడినామంటే ఇప్పుడు పిల్లలకన్నా తెలియదు, మేము 90s కిడ్స్ కాబట్టి మాకు తెలుసు అవి. అబ్బా, చిరంజీవి సినిమా వచ్చిందంటే ఇప్పుడు సంక్రాంతి పండుగకు చిరంజీవి సినిమా వచ్చింది అనుకుంటున్నారు కదా చాలామంది. అలా ఉండదు. మా టైంలో చిరంజీవి సినిమా వస్తేనే మాకు సంక్రాంతి పండుగ వచ్చినట్లు, లేదు దసరా వచ్చినట్టు. అంటే మీకు అర్థమైందో లేదో, సినిమా వస్తేనే మాకు పండగ అన్నట్టు. అలాంటి రోజుల నుంచి చిరంజీవి గారిని చూస్తూ ఉన్నాం కదా. కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల్లో కొంచెము ఆ ఫ్లేవర్ లేదనమాట. ఎందుకు లేదంటే డైరెక్టర్లు, ఇప్పుడు కొత్త డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే అలాంటి మళ్ళా పాత టైపు ఆ స్టోరీ తీస్తే చూస్తారో లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది కదా, ఈ జనరేషన్ తగ్గట్టుగా తీయాలి అన్నట్టుగా ఆ హడావుల్లో పడి ఆ ముందు ఏదైతే ఆ స్టోరీసు అత్తగమ్ముడు అమ్మాయికి మొగుడు యమునికి మొగుడు అలాంటి స్టోరీస్ లాంటివి ఓ ఫ్యామిలీ కానీ ఒక ఇది కానీ తీసే డైరెక్టర్లు తగ్గిపోయినారు. ఒకవేళ ఉన్నా కానీ మన వివి వినాయక్ అప్పుడు ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఖైదీ 786 ఇలాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఆ పరంగా ఒక రేంజ్లో వెళ్ళిపోయినారు. అంటే దాంట్లో ఎలివేషను, హీరో ఎలివేషను, అంటే బాస్ను ఒక రేంజ్లో చూడాలనే డైరెక్టర్లు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు అనిల్ రావిపూడి తెస్తున్నదైతే కత్తి మీద సానని ఖచ్చితంగా చెప్తారు ప్రతి ఒక్కరు. అనిల్ రావిపూడి ఎత్తుకోవడము చాలా కష్టమైన సబ్జెక్టుతో, అంటే అంత పెద్ద హీరోకి ఇలాంటి స్టోరీ పడిందంటే చాలామంది అనుకున్నారు. ప్రతి ఒక్కరూ అనిల్ రావిపూడి దొరికిపోతాడు, ఈసారి ఎత్తుతుంది సీను. ఎందుకంటే మా బాస్ ఏంటి ఆ పడవలో పాట చూస్తుంటే మనము టీవీలో పాట చూసినప్పుడు ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నాడు, చిరంజీవి అనుకున్నాడా, ఆయన ఎవరన్నా వేరే హీరో అనుకున్నాడా అని అనుకున్న వాళ్ళు. ఎందుకంటే వెంకటేష్కి ఆ ప్రాబ్లం లేదు. వెంకటేష్ గారికి ఎందుకంటే ఆయన ఫ్యామిలీ సినిమాలు అయినా తీస్తాడు, లేదంటే గణేష్ లాంటి యాక్షన్ ఫిలిమ్స్ అయినా కానీ కొట్టకసాడు. అంటే మరీ చిరంజీవికి ఉన్నంత మాస్ ఇమేజ్ లేదు. చిరంజీవి అంటేనే మాస్ అంటేనే చిరంజీవి. ఇప్పుడు మిగతా వాళ్ళంతా మాస్ అంటున్నారు కానీ చిరంజీవి తర్వాతే ఎవరైనా, నిజం చెప్తున్నాను, చిరంజీవి మన సినీ ఇండస్ట్రీకి దొరికిన ఏమంటారు సినిమా దేవుడు అని చెప్పాలి. నిజం, సినిమా దేవుడు. క్రికెట్కు సచిన్ ఎలాగా గాడో మన తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ తర్వాత అంత రేంజ్ ఉన్నవాడు ఎవరైనా ఉంటాడంటే ఇప్పటికే కాదు, ఆయన చిరంజీవికి సాటి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు చెప్తున్నాను మళ్ళీ చిరంజీవి గురించి ఎంత గొప్పగా అంటే ఆయన యాక్టింగ్లో ఆయనకున్న అనుభవము ఈ సినిమాలో తెలుస్తుంది. కామెడీ టైమింగ్స్ అయితే నాకు తెలిసి కరెక్ట్. చిరంజీవికి ఉన్నంతగా ఎవరికి లేవబ్బా. చిరంజీవి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నేను ఇంతగా ఎందుకు చెప్తానంటే మేము ఆ చిరంజీవి సినిమాలు నరాలు ఇంకిపోయినాయి మనకి. మళ్ళీ మనం అనుకోవచ్చు ఇప్పుడు మిగతా వాళ్ళు వస్తే నచ్చామంటే వాళ్ళు బ్రహ్మాండం చేస్తారు, వాళ్ళ రేంజ్ వాళ్ళు తెలిసిపెడదాం. కాకపోతే చిరంజీవి గురించి ఇంతకంటే ఈ వయసులో ఇప్పుడు చేయడం అనేది ఆశ్చర్యం. అంతేకాకుండా డైరెక్టర్ గురించి కూడా చెప్పినా కానీ డైరెక్టరు
ఏమనుకున్నాం మేమంటే ఈసారి ఎత్తిపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళతో పాటు మనం కూడా అనుకున్నామే, ఏంటి చిరంజీవి ఇలా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడే ఏమవుతుందో అని అనుకున్న టైంలో ఇలాంటి సినిమా సంక్రాంతికి ఇంకా మన చిరంజీవి సినిమాకు డోకా లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన వాళ్ళ గురించి చెప్తే అందరూ చాలా బాగా చేశారు. ఎందుకంటే మరి ఓవర్గా లేకోకుండా, ముఖ్యంగా నా ఫేవరెట్ ఎవరంటే హర్ష గారు చేసేది కూడా చాలా బాగా చేస్తారు. ఆయన కామెడీ కానీ, అలాగే ముఠా మేస్త్రిలో విలన్ తెచ్చారు, గుర్తున్నదా మీకు? ఆయన కానీ ఎవరు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా వెంకటేష్ వచ్చినాక ఉంది, వెంకటేష్ గారికి ఇంకా కొంచెం పెట్టినా కానీ బాగుండు అని చాలామంది అంటున్నారు. నిజంగానే చెప్తున్నాను, వెంకటేష్తో ఇంకా కొన్ని సీన్లు ఉండింటే ఇంకా బాగుండేది అని చాలామంది ఫీల్ అయినారు. అంతేకాకుండా మన బుడ్డోడు ఏం సన్నగా చేశాడు, బుడ్డోడు కామెడీ అదిరిపోయింది అబ్బా. సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరూ, నిజంగా చెప్తున్నాను, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఏవైనా ఉన్నాయంటే మన అనిల్ రావిపూడివి. అందులో మెగాస్టార్ చేసింది అయితే ఏమంటారు, ఫుల్ మీల్స్ పెట్టేశాడు. కొంతమంది అంటున్నారు సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, అది ల్యాగ్ లేదు, ఏమి లేదబ్బా. మీరు ఎంజాయ్ చేయాలనుకొని పోతే ఈ క్రిటిక్స్ ఏం చేస్తున్నారు తెలుసా, కోడిగుట్టు మీద ఈగలు బిగుతారు వీళ్ళంతా. సినిమాని సినిమాలాగా చూడండి. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, ఆ లైటింగ్ బాగాలేదు, ఇవి బాగాలేదు. వాళ్ళు ఏమంటే మేము పెద్ద రివ్యూవర్స్ అని చెప్పుకోవడానికి దాంట్లో ఉన్న బొక్కలన్నీ ఏరాలని చూస్తారు. మనకు కావాల్సింది ఆ సినిమాని సినిమాలాగా ఎంజాయ్ చేసేవాడు మన ప్రేక్షకులుగా చూస్తాం. కాబట్టి మనకు నచ్చేదేమి, యాక్టింగ్ ఎలా ఉంది, ఆ సినిమాలో స్టోరీ ఎలా ఉంది. స్టోరీ రకంగా ఓల్డే, మేము ఎవరు కాదనలేదు, పాత స్టోరీ అయినా కానీ, కాకపోతే దాన్ని తీసుకున్న ట్రీట్మెంట్ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్న ఈ భార్యాభర్తల విడాకుల గురించి, దాని గురించి డైలాగ్స్ కొన్ని మీరు చూడండి. ఈ సినిమాతో ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. 100కి 100%. ఎంతమంది వచ్చినా బాసే అంతే. ఇంకా మిగతావి ఎన్ని వచ్చినా కానీ అది 1-2 సెకండ్లు పోల్చిందే. కానీ నెంబర్ 1 మన చిరంజీవి గారి సినిమానే రాసి పెట్టుకోండి. ఎందుకంటే టాక్ చూస్తుంటే బయట భారీగా ఉంది. ఏమని చెప్పాలి, చిన్నపిల్లలు కనెక్ట్ అయ్యే విధానము. ఇంతకుముందు చూడని వాళ్ళకు కూడా చిరంజీవి అంటే ఇదా, ఇంత కామెడీనా, ఇంత ఫైటా, ఆ ఫైటింగ్ ఏంది స్వామి. నాకైతే ఫైటింగ్లు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయినాం అసలు. కాకపోతే ఆ స్టైల్ ఉంది, ముందు ఏదైతే మనం పాత సినిమాలో చూసామో ఆ స్టైల్ తేవడము టూ గుడ్. మేము చెప్తున్నాం కదా, మీరు మాత్రం నాకు తెలిసి 1 నెల వరకు దొరకదు ఈ సినిమాకి, టికెట్లే దొరకవు. రాసి పెట్టుకోండి, బుక్ చేసుకొని పోయిన వాళ్ళు అదృష్టవంతులు అంతే. ఇది చిరంజీవి గారి సినిమా గురించి మనము అంటే నేను ఊరు చూసి మనం చెప్తున్నాం అంతేగాని మనము ఏదో రివ్యూ లాగా మనము ఏదో దాంట్లో బొక్కలు ఏరడము మనకు అవన్నీ అవసరం లేదు. కొంతమంది అంటారు, ఏమంటారు, అదే నేను చెప్తుంటానే, మ్యూజిక్ కొంచెం ఇంకా బాగుండాల్సింది అని. ఫ్యామిలీ స్టోరీకి ఎలా ఉండాలో అన్నీ సరిపోయినాయి. రాసి పెట్టుకోండి. చిరంజీవి మూవీస్లో ఈ మధ్య కాలంలో రికార్డు కలెక్షన్ రాకపోతే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, కరెక్ట్. ఈ కలెక్షన్లు రికార్డులు దీని గురించి చూస్తే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా డైరెక్టర్లు పాన్ ఇండియా అనేసి దానికి ఉన్న అంతో ఇంత ఉన్న దాని సోల్ అంతా కట్ చేస్తున్నారు. ఏమంటున్నారు, పెంచుతున్నారు. అనవసరంగా పెంచుకొని సినిమాలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టేసి దానికి ఏమంటారు, నాశనం చేసుకుంటున్నారు కొన్ని సినిమాలకు. అలా కాకుండా సినిమాకి ఎంత ఉండాలో అంతే రేంజ్లో పెట్టుకోవడము. మెయిన్ స్టోరీ ఉండాలి. స్టోరీతో పాటు కామెడీ అన్నిట్లోనూ పట్టున్న మన అనిల్ రావిపూడి విధానం చూస్తుంటే టూ గుడ్, అంతే. ఇంకా అంతకు మించి ఇంకా చెప్పేదే లేదు.